బ్రేకింగ్ న్యూస్ రామ్ గోపాల్ వర్మ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. విచారణకు రావాలని ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో హాజరు కావడానికి సమయం కావాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆర్టీవీ తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. వర్మకు విచారణకు రాకపోవడంతో ఈ రోజు ఒంగోలు రూరల్ పోలీసులు జూబ్లీ హిల్స్ లోని రామ్ గోపాల్ ఇంటికి చేరుకున్నారు. మరోవైపు రామ్ గోపాల్ వర్మ తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఎక్స్ లో గత 2 రోజులుగా పోస్టులు పెడుతున్నారు. నిన్న కోయంబత్తూరులో వివాహానికి వెళ్లినట్లు పోస్ట్ చేశారు వర్మ. విచారణకు రావాలని ఏపీ పోలీసులైతే రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. దీంతో హాజరు కావడానికి సమయం కావాలంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు ఆర్టీవీ. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ప్రస్తుత వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారనే చెప్పుకోవచ్చు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఏదైతే ఎక్స్ వేదికగా అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా వ్యూహం సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్లో భాగంగా అనేక కామెంట్స్ చేశారు. దాంతోపాటు ఫొటోస్ కూడా మార్ఫింగ్ చేసి అటు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి అనేక పోస్టులు పెట్టిన నేపథ్యంలోనే ఏపీకి సంబంధించినటువంటి ప్రకాశం జిల్లా మద్దిపాడులో టీడీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే 12వ తారీఖున జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ ఇంటికి చేరుకొని పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు 19వ తారీఖు హాజరు కావాలని నోటీసులు జారీ చేసినప్పుడు స్వయాన మద్దిపాటికి సంబంధించినటువంటి ఎస్ఐ వచ్చి నోటీసులు ఇవ్వడంతో అప్పుడు రామ్ గోపాల్ వర్మ చాలా క్లియర్ గా చెప్పారు, నేను విచారణకు హాజరవుతాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పారు. ఆ తర్వాత గడువు అయిపోయిన తర్వాత తన అడ్వకేట్ ని పంపించారు. మళ్ళీ నోటీసులు ఇవ్వడం జరిగింది. 2 వారాలు గడువు కావాలని కోరారు. అయితే నిన్నటితో గడువు అనేది ముగిసింది. అయినా కూడా రామ్ గోపాల్ వర్మకి సంబంధించి ఎవరు అటెండ్ అవ్వకపోవడంతో ఈ రోజు మద్దిపాటికి సంబంధించినటువంటి పోలీసులు అంటే 2 ఎస్ఐలతో పాటు 4 కానిస్టేబుల్ ఉదయాన్నే ఇక్కడ ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఇక్కడ లేనట్లు తెలుస్తుంది. ఆదివారము తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక వివాహానికి హాజరయ్యాను అని చెప్పడానికి తను ఇక్కడ లేడు అని తెలియజేసేందుకు సోషల్ మీడియా వేదికగా అయితే మాత్రం అక్కడ అటెండ్ అయినటువంటి ఫొటోస్ కావచ్చు వాటన్నిటినీ కూడా షేర్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రము రామ్ గోపాల్ వర్మని సంబంధించి కేవలము మరొకసారి నోటీసులు జారీ చేయడానికి వచ్చారా, అరెస్ట్ చేయడానికి వచ్చారా అనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ పోలీసులు లేరు. అయితే రామ్ గోపాల్ వర్మకి సంబంధించినటువంటి అటు ఏదైతే ఫిలిం నగర్ కావచ్చు, అదేవిధంగా జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి ఆఫీసులు అన్ని చోట్ల కూడా ఒక ప్రైవేటు వాహనంలో పోలీసులు అయితే మాత్రం రామ్ గోపాల్ వర్మ కోసం వెతుకుతూనే ఉన్నారు. రామ్ గోపాల్ వర్మకి సంబంధించినటువంటి ఎవరైతే సిస్టర్ ఇంట్లో రామ్ గోపాల్ వర్మ ఉన్నట్లు పోలీసులు భావించారు, ఆ ఇంటికి కూడా కొద్దిసేపటి క్రితమే వెళ్ళాడు. అక్కడ కూడా రామ్ గోపాల్ వర్మ లేదు అని చెప్తున్నారు. పోలీసులు అయితే మాత్రం మీడియా కానీ లేకపోతే ఎక్కడా కూడా ఎలాంటి విషయాలు బయటకు పెట్టడం లేదు. రామ్ గోపాల్ వర్మ కోసం వచ్చామని చెప్తున్నారు. కాబట్టి అంటే అరెస్ట్ చేయడానికి వచ్చారా, నోటీసులు జారీ చేయడానికి వచ్చారా అని చెప్తే తన పై అధికారులు ఏది చెప్తే అది చేస్తాము, త్వరలోనే ఈ కేసుకి సంబంధించి అన్ని వివరాలు బయట పెడతామని చెప్తున్నారు. మరోవైపు తన అడ్వకేట్ మాత్రము తను చేసింది తప్పేమీ కాదు, చేసింది చిన్న విషయమే, ఏం మర్డర్ చేయలేదు, లేదంటే పెద్ద క్రిమినల్ కేసెస్ ఏమీ కాదు, కావాలనే వీళ్ళంతా కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ షూటింగ్ లో బిజీగా ఉన్నారు అని చెప్పేసి తన అడ్వకేట్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సుజాత, మీరన్నట్లు అడ్వకేట్ అయితే ఏమి నేరం చేయలేదు అంటున్నారు. బట్ రామ్ గోపాల్ వర్మ అయితే హైకోర్టులో వేసిన పిటిషన్ లో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు అని ప్రస్తావించారు. అసలు ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఈ టీడీపీ వాళ్ళకి సంబంధించి అనేక సోషల్ మీడియా వేదికగా అనేక పోస్టులు పెట్టారు. అయితే టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కరి మీదుగా పోలీస్ కంప్లైంట్లు చేయడంతో పోలీసులు అయితే మాత్రం చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సోషల్ మీడియా వేదికగా ఒక రాజకీయ రంగానికి సంబంధించే కాకుండా ఏ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళ మీదైనా సరే ఎలాంటి అభ్యంతరకర సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్పేటి అటు ఎస్పీ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ కోర్టుని ఆశ్రయించారు. ముందస్తుగా బెయిల్ కావాలి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా కూడా అరెస్ట్ చేస్తారు అని తనకి చాలా క్లారిటీ ఉంది. మరోవైపు థర్డ్ డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే అడ్వకేట్ మాట్లాడేటప్పుడు కూడా గత ప్రభుత్వ హయాంలో అంటే వీళ్ళు ఏదైతే పాజిటివ్ గా చెప్తున్నారో ఆ విషయాలన్నిటి పట్ల కూడా ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి మీదే, రాజకీయ నాయకుడి మీదే థర్డ్ డిగ్రీ ప్రయోగించారు కదంటే దానికి ఎలాంటి సంబంధం లేదు, ఆ విషయాలు నాకు తెలియదు అంటున్నారు. అంటే
థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారని ముందస్తుగానే ఒక సింపతి విధంగానే అక్కడికి వెళ్ళారా? మరి భయంతోనే వెళ్ళారా అంటే ఎలాంటి భయం రామ్ గోపాల్ వర్మకి లేదు అని అడ్వకేట్ చెప్తున్నారు. మరి ఎందుకు విచారణకి హాజరవ్వడం లేదు అని అడుగుతుంటే మరోవైపు హాజరు అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాళ్ళు నోటీస్కి రిప్లై ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మేము డైరెక్ట్గా ఫిజికల్గా అటెండ్ అవ్వము, కేవలం వీడియో రూపంలోనే అటెండ్ అయ్యి రిప్లై ఇస్తాము. ఈ కేసుకి డైరెక్ట్గా అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కూడా మాకు 2 వారాలు గడువు ఇవ్వాలి. 2 వారాల్లో కూడా 1 వారం ముందుగానే మాకు వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తేనే మేము అటెండ్ అవుతాము, అది కూడా డిజిటల్గా అటెండ్ అవుతాము అని చెప్పేసి వాళ్ళ అడ్వకేట్ చాలా క్లియర్గా చెప్తున్నాడు. అసలు రామ్ గోపాల్ వర్మ ఎందుకు రావడం లేదు, నిజంగానే అరెస్ట్ చేస్తారు అన్న భయంతోనే బయటికి రావట్లేదా అని చెప్పేసి ఒకవైపు అయితే మాత్రం అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అడ్వకేట్ మాత్రం ఎలాంటి భయం లేదని చెప్తున్నారు. భయం లేనప్పుడు ఎందుకు రావడం లేదు, ఎందుకు పోలీసులకి వివరణ ఇవ్వడం లేదని చెప్తున్నారు. అయితే వీళ్ళు 4 పేజీలకి సంబంధించినటువంటి దానిని కూడా అటు రిప్లై రూపంలో ఇచ్చారు. ఇందులో చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ లెటరు అటెండ్ చేస్తూ ఈ రిప్లైని కూడా చివరి పేజీలో ఉన్నటువంటి ఎవరెవరికి ఇచ్చారు అనే దాని మీద కూడా క్లారిటీగా రాశారు. చూస్తున్నాం కదా, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రకాశం డిస్ట్రిక్ట్, డిఐజీ గుంటూరు, డీజీపీ మల్కాజ్గిరి ఆంధ్రప్రదేశ్, మంగళగిరి ఆంధ్రప్రదేశ్ అని, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే వీళ్ళు 4గురికి కూడా ఈ కాపీని సబ్మిట్ చేశారు. 2 వారాల గడువు ఖచ్చితంగా మాకు కావాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పటికే ఈ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ తర్వాత తనంతరం చనిపోయిన తర్వాత వ్యూహం సినిమాతో తెరకెక్కినటువంటి అప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మూవీని తీశాడు. అప్పటికే సంచలనంగా మారింది ఈ సినిమాకి సంబంధించి, ఆపేయాలి అని చెప్పేసి కోర్టుని ఆశ్రయించడం ఇదంతా కూడా చేశారు. అయితే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నారు ఏంటి అని పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. ఒకవేళ అరెస్ట్ చేస్తారా లేదంటే నోటీసులు ఇస్తారా అనే దాని మీద అయితే ఒక ఉత్కంఠ నెలకొందనే చెప్పాలి. ప్రస్తుతం థ్యాంక్ యూ సుజాత.